భారతదేశంలో అతిపెద్దదైనటువంటి అంశం ఏంటి అంటే దేశద్రోహులు. దేశద్రోహులు ఇక్కడ మేధావుల ముసుగులో ఉంటుంటారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. అస్సాంలో 5,000 ఎకరాల అటవీ భూమిని బంగ్లాదేశీయులు ఆక్రమించడానికి సహకరించిన అతని పేరు సులేమాన్ చౌదరి. అతను అటవీ అధికారిగా ఉన్నటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అతను నియమించింది. అతను అటవీ అధికారిగా ఉన్నప్పుడే వచ్చిన రోహింగ్యాలందరికీ అక్కడ ఉండటానికి అవకాశం ఇచ్చి అడవిని కాస్త వాళ్ళు ఉండడానికి అనువుగా మార్చుకొచ్చారు. అదే సులేమాన్ పర్యవేక్షణలో 5,000 ఎకరాలకు పైగా అటవీ భూమి ఆక్రమణకు గురైపోయింది. అటవీ అధికారిగా ఉండి అతను వాళ్ళకి చేసి పెట్టాడు. ఇప్పుడు విశేషం ఏంటంటే అడవుల్ని అడవిగా ఉంచడానికి దాన్ని ఆక్రమణదారులను తరిమేస్తుంటే ఈ ఆక్రమణదారుల పక్షాన పోరాటానికి అతను లాయర్గా చదివినటువంటి సర్టిఫికెట్లను బేస్ చేసుకుని కోర్టు వాళ్ళ తరపున వాదించడం కూడా అతనే చేస్తున్నాడు. దాన్ని బట్టి ఏ తరహా కుట్రలు జరుగుతున్నాయి భారతదేశంలో, దశాబ్దాల కుట్రలు జరుగుతున్నాయా అన్నదే ఇక్కడ సందేహం.